హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూసారండి చేపలు, వర్షాకాలం కదండి, ఇక గోదావరికి ఎర్రనీళ్ళు వచ్చేస్తే కనుక మంచి మంచి చేపలు వస్తూ ఉంటాయండి. అవి చాలా రుచిగా ఉంటాయి, ఎందుకంటే నీరు ఎర్రనీరు వస్తే కనుక మంచి చేపలు వస్తాయి. చూడండి, చిన్న చేపలు అండి ఇవి. వీటిల్ని చక్కగా అన్నీ కూడా పొట్లవి తీసేసి చేతికట్లవి తీసేసి శుభ్రపరుచుకుని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి. అవన్నీ కూడా దాంట్లో తగినంత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపి పెట్టేసుకుని వాటిని కూర వంటకి సిద్ధం చేసుకుంటున్నామండి. చాలా రుచిగా ఉంటాయండి ఈ చేపలు. రుచి ఒక్కటే కదండి, ఈ చేపల్లో చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ చిన్న చేపలు మన ఆరోగ్యం చాలా మంచిదండి. ఇవి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యం కలిగి ఉంటాయండి. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ రోజుల్లో దొరికే చిన్న చేపలు తప్పక తినాలండి. అందులో గోదావరి చేపలు మరీ మంచియండి, చాలా బాగుంటాయి. ఎంతో ఆరోగ్యం కూడానండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా చేయడం కొరకు, అలాగే మరి షుగర్, బీపీలు కంట్రోల్లో ఉంచడం కొరకు కావాల్సినటువంటి ఎన్నో మెండైన పోషకాలు ఈ చేపల్లో ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజుల్లో దొరికి చిన్న చేపలు, పెద్ద చేపల కంటే చిన్న చేపలు చాలా మంచివి ఆరోగ్యానికి. తప్పని తినాలంటే ముళ్ళు కూడా ఎక్కువగా ఉండదు. ఈ చేపలు చాలా బాగుంటాయండి. నేను వాటిలో తీసుకున్నటువంటి పదార్థాలు అవి మరి మసాలా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం అల్లము, ఉల్లిపాయ అన్నీ కూడా మరి పేస్ట్ చేసేసుకున్నానండి. అవైతే చూపించలేదు కానీ పేస్ట్ చేసేసుకున్నా. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా మరి వేసేసుకోవచ్చండి. నేను అలాగే చేశాను. మిరపకాయల పళ్ళం వేస్తే కొంతమంది తినరండి, మా వాళ్ళు కూడా తిన్నందుకే దీంట్లోనే వేసి పేస్ట్ చేసేసానండి. చాలా బాగా ఉంటుంది. అలా కూడా ఆ తీసుకున్న పేస్ట్ని తీసుకున్నటువంటి నూనెలో కొంచెం ఎక్కువ నూనె తీసుకోవాలి, చేపల కూర కాబట్టి ఆ నూనెలో వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. చేపల కూరకి ఈ మసాలా చాలా మరి మంచిది. మెంతులు, అందులో జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటో, చిన్న అల్లం ముక్క. ఎందుకంటే చిన్న చేపలు కదా, అల్లం ముక్క ఉంటే బాగుంటుందని చిన్న అల్లం ముక్క కూడా వేసామండి. వేసుకుని అన్నీ కూడా మరి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ బాగా వేగుతూ ఉండగా మనం ఏం చేయాలంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలుపుకున్నటువంటి చేపల్ని జాగ్రత్తగా వేసుకోవాలి. ఈలోపు గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలండి. చేపల కూరకి కరివేపాకు, కొత్తిమీర చాలా ముఖ్యం అన్నమాట. అవే వాటికి మంచి సువాసన ఇవ్వడమే కాకుండా రుచిని కూడా కలిగిస్తాయండి. కాబట్టి తప్పనిసరిగా వేసుకుని నేను కూడా అలాగే కరివేపాకు ఎక్కువగా వేసాను అందులోనూ. చూసారండి, మసాలా అంతా కూడా బాగా ఎర్రగా దోరగా వేగిపోవాలండి. అలా ఎంత వేగితే అంత రుచిగా ఉంటుందండి. చేపలకి మంచి గ్రేవీతోటి, చక్కని సువాసనతో కూర కూడా చాలా బాగుంటుందండి. చూడటాకే కాదు, తినడానికి కూడా బాగుంటుంది. అలాగే మసాలా వేపేటప్పుడు కూడా కొంచెం కారం వేసి వేపాలండి. అలా వేయటం వల్ల ఆ కూరకి మంచి రంగు, రుచి రావటమే కాకుండా బాగుంటుంది. అంతకుముందు చూడండి, చేపల్లో కలుపుకున్నా కదా, ఇవి కలిపేసుకున్నాను. అవి కలుపుకోగా కొంచెం కారం ఇంకా మసాలాతో పాటు వేసి వేయిస్తానండి. దాని ద్వారా కూర ఎంతో రుచిగా ఉంటుంది, మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుందండి. కాబట్టి సాధారణంగా ప్రతి కూరలో కూడా ఇలాగే వేస్తాను. నేను ఇప్పుడు కూడా చేపల కూరలో కూడా వేసానండి. కారం కూడా చాలా బాగుందండి, చక్కగా ఎర్రగా మంచి కారం అండి. అది చాలా బాగుంది. అంచేత కారాన్ని కూడా అలా వేసి వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయిందాక కూడా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే చింతపండు రసం ముందే సిద్ధం చేసి పెట్టుకుంటాం కదండి. చింతపండు కొంచెం నలుపుగా ఉన్నా కానీ మంచి రుచిగా ఉందండి చింతపండు. పాత చింతపండు ఇది బాగుంది. అంచేత ఆ చింతపండు రసాన్ని సిద్ధం చేసుకున్నాం కాబట్టి చింతపండు రసం కావాల్సినంత పోసి ఇంకా కొంచెం వాటర్ కూడా పోయాలండి. ఎందుకంటే మరి చేపలు మునిగిన దాకా కూడా నీళ్ళు ఉండాలి కాబట్టి తప్పనిసరిగా సరిపడేంత వాటర్ కూడా పోసుకోవాలండి. అలా పోసేసుకున్న తర్వాత నెమ్మదిగా మనం సిద్ధం చేసుకున్నటువంటి చేపల్ని ఆ ఉడుకుతున్నటువంటి చింతపండు పులుసులో చేపలు నెమ్మదిగా వేసుకోవాలండి. అలా వేసేసుకుంటే కనుక వాటికి ఉప్పు, కారం, పులుసు అన్నీ కూడా పట్టి చక్కగా చాలా చిన్న మంట మీద ఉడికించాలి. ఈ చేపలు ఎప్పుడైతే వేస్తామో, పులుసు ఎప్పుడైతే పోస్తామో అప్పుడు స్టవ్ కానీ పొయ్యి కానీ మంట తగ్గించేసుకోవాలండి. తగ్గించేసుకుని సన్నటి మంట మీద ఆ చేపలను కనీసం 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఉడికించడం అవసరం లేదు. అలా తీరుబడిగా 20 నిమిషాలు ఉడికిస్తే చక్కని ఆ పులుసు అంతా కూడా దిగి, చేపల్లో ఉన్న సారం అంతా కూడా దిగి తినడానికి రుచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా మంచి రుచి అండి. ముఖ్యంగా కంటికి కూడా చాలా మంచిదండి. చేపల కంటికేంటి, ఒంటికేంటి, తలకి అన్నిటికీ కూడా ఈ చేపల్లో ఉండేటటువంటి ఏ విటమిన్, అలాగే ఒమేగా ఫ్యాటీ 3 అనేటటువంటి ఆమ్లాలు చాలా మంచి అండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, చేపల కూరలో చేపల్లో ఎక్కువ అవి దొరుకుతాయండి. ఆ యొక్క మరి ఆ విటమిన్స్ ఎక్కువ దొరుకుతాయండి తప్పనిసరిగా. అందుకని చిన్న చేపలు చాలా మంచివి.
తప్పనిసరి తినాలి. కొంతమంది చిన్న చేపలు తింటానికి ఇష్టపడరు, కానీ ఓపికగా తినాలండి. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి. చూసారండి, చేపలను వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్క సెకను ఆ ఎవరి మీద మూత పెట్టేసుకుని అప్పుడు దానికి సరిపడంతా వాటర్ పోసేయాలండి. సరిపడంతా వాటర్ పోసేసుకుని దాన్ని శుభ్రంగా ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత మనం నెమ్మదిగా దానికి ఆఖరిని ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర, ధనియాలు పొడి కొంచెం వేసుకోవచ్చు. వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది, మంచి వాసన ఉంటుంది. ఇక లాస్ట్న కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి మంచి చేపల కూర. మరి ఈ వర్షాకాలంలో ఈ గోదావరికి ఎక్కువ ఎర్రనీళ్ళు వచ్చేటటువంటి కాలంలో మనం దొరికి చేపలని ఇలా పులుసు పెట్టుకుని వేడివేడి పులుసు అన్నం వేసి తింటే కనుక మనకు రొంప, జలుబు, దగ్గులు ఏ ఇతరత్ర బలహీనతలు ఉన్నా వెంటనే సరైపోతాయండి. నిజంగా రొంప పట్టినప్పుడు ఈ చేపల పులుసు చాలా అంటే చాలా మంచిది. కొద్దిగా అన్నం పెట్టుకుని వేడివేడి పులుసు ఎక్కువ వేసేసుకుని, చాలా ఎక్కువ వేసేసుకుని, అన్నం ఏమో కొంచెమే పెట్టుకుని పులుసు ఎక్కువ వేసుకుని నిజంగా అలా అన్నం తినేస్తేనండి ఒక్క 2 ముద్దలు అలా తిన్నామనుకోండి ఎక్కడ లేని రొంప అంతా పోతుందండి. ఆ మెదడులో ఉన్న జలుబు అంతా కూడా పోతుందండి. కాబట్టి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారండి ఎంత బాగా ఉందో కూర. చాలా బాగా చేపలు కూడా చక్కగా ఎక్కడ చెదిరిపోకుండా మనం గరిటె పెట్టకుండా నెమ్మదిగా గుడ్డ పట్టుకుని దాన్ని తిప్పుకోవాలి. డేషాన్ని కదుపుతూ ఉండాలి. అలా కలుపుకొని నెమ్మదిగా ఆఖరిని మాత్రం ఉప్పు అన్నీ సరి చూసుకొని దించేసుకోవాలండి. అంతేనండి, చాలా రుచికరమైన చేపల కూర రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పనిసరిగా ఇలాంటి చిన్న చేపలు మర్చిపోకుండా మాత్రం తినండి. చూడండి, పక్కన నూనె తేలిపోతుంది కదా, అలా అయిపోతే కనుక కూరలో ఏ కూర అయినా సరే నూనె తేలిపోతే కనుక కూర రెడీ అయిపోయినట్టు అన్నమాట. కూర అన్ని విధాలు కూడా రెడీ అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేసేసుకున్నానండి. చేపల కూరలో కొత్తిమీర ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుందండి, మంచి వాసన వస్తుంది. కరివేపాకు ముందే వేసేసుకున్నాం కదా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తాం. ఇష్టమైతే కనుక కొంచెం జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. చూసారండి చేపల కూర ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.